నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని నకిలీ మద్యం కేసుకు సంబంధించి వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఇదంతా కూటమి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి ఈ వీడియోలన్నీ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. మేడం, మరొకసారి సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు పెట్టచ్చు, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు వైసీపీ నేతలు. అయితే ఇద్దరు కూడా వాళ్ళ ఇద్దరి మీద కేసు నమోదు కూడా అయ్యింది. అసలు దీన్ని అసలు ఏ విధంగా చూడాలి మేడం? ఇబ్రహీంపట్నం వేదికగా 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక వాట్సాప్ చాట్ క్రియేట్ చేసి కూటమి ప్రభుత్వమే అక్రమ మద్యం తయారీ చేసిందని, కూటమి ప్రభుత్వమే ప్రజల ప్రాణాలు తీస్తుందని చెప్పేసి ఒక ఫేక్ ప్రచారానికి తెరలేపారు. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఇవన్నీ జరుగుతున్నాయి అనేది ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. అవును, రోజున బుద్ధ వెంకన్న గారు వార్నింగ్ ఇచ్చిన ఈ అక్రమ మద్యం కేసులో మరి ప్రజలందరి వాయిస్ మనం వింటున్నా ఒకటే చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అంటేనే ఆయన నిలువెత్తు అబద్ధానికి నిదర్శనం, ఆయనే ఈ అబద్ధాల ఫేక్ ప్రచారాలకు ఆదర్శం అనేది ప్రజలకు అర్థమైపోయింది. అవును, మరి ఈ రోజున ఆడపడుచులు మరి ఇంటి ఆడపిల్ల షర్మిలాకే దిక్కు లేకుండా పోయింది. ఆ రోజున అవును, చాలా నీచంగా పసుపు చీర కట్టుకుందని, చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కూర్చుందని, అసలు ఒకటా రెండా ఎంత నీచంగా పెట్టించారు పోస్టులు. మరి ఆ ఫోటో మార్ఫింగ్లు, మరి సజ్జల భార్గవరెడ్డి మరి ఈయన చేసిన పనులేంటి ఈ సోషల్ మీడియా ద్వారా? ఆయనే కదా మొత్తం సోషల్ మీడియా అంతా చూసుకుంది ఆ రోజున. మరి ఏం చేశాడు? మరి పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలేంటి? ఆడవాళ్ళని ఎంత అసభ్యంగా వీళ్ళు తోలనాడారు. పైగా ఈయన స్క్రిప్ట్ ఇచ్చింది సాక్షి ఛానల్లో, ఈయన మాట్లాడి వైరల్ చేసే సజ్జల భార్గవరెడ్డి, సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి సుపుత్రుడిన. వీళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీలో తండ్రి కొడుకులు చాలా మంది ఉన్నారు. ఇలాగా జనకా కొడక అనుకుంటూ వీళ్ళు ఇట్లాంటి పనులన్నీ చేయటంలో ముందుంటారనమాట. ఏ విధంగా వీళ్ళని బుద్ధి చెప్పాలి వీళ్ళందరికీ అంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి. అరెస్ట్ చేశారు, విచారించాలి. ఎవరు అసలు దీనికి ఎవరు మీకు సలహాలు సూచనలు ఇచ్చారు, డబ్బులు ఇచ్చారు ఇలా చేయమని అనేది కూడా తెలియాలి కదా. ఈ రపరప బ్యాచ్ వీళ్ళంతా కూడా ఈ పిల్ల సైకోలు అందరూ పెద్ద సైకో కోసం ఎలాంటి వీరంగాలు వేస్తున్నారు అనేది ఈ రోజున సోషల్ మీడియా వేదికగా పెట్టుకున్నారు. అవును మేడం, ఇందాక మీరు అన్నట్టు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు పార్టీలో సైలెంట్గా అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఎక్కడ మాట్లాడింది సందర్భం కూడా మనకు కనిపించట్లేదు. ఇంకా వేరే పార్టీలకు వెళ్ళే అవకాశం ఉందంటారా? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళని ఏ పార్టీకి వెళ్ళొద్దు, టీడీపీ పార్టీలో కూడా వెళ్ళొద్దానని సమర్థిస్తున్నట్టు మనకు సమాచారం కూడా వస్తుంది. అంటే ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు. ఏంటంటే అవి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే పార్టీ పగ్గాలు చేతబట్టాలి. మొన్న మధ్య ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఆయన అందరూ తెల్ల త్రాచు అని పిలుచుకుంటారంట. మొన్న మధ్య మాణిక్యరావు గారు చెప్పారు. అంటే తెల్ల త్రాచు అంటే ఇంకా పగబడితే ఎలా ఉండిద్ది అనేటట్లుగా. మరి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేస్తే చేయండి, పార్టీని మేము కాపాడుకోలేమా, మేము నిలబెట్టుకోలేమని. అంటే వీళ్ళు అంటే గోతికాడ నక్కల్లాగా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు జైలుకి వెళ్తాడని కాచు కూర్చుని ఉన్నారు. మరి ఈయన గతంలో అసలు ఆ వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా చక్రం తిప్పాడు, ఏ విధంగా ఈ రోజుగా అసలు అన్ని చక్రం అంతా తిప్పిన వ్యక్తి మీద ఒక కేసు లేదు, అందరి మీద కేసులు ఉన్నాయి. మద్యం కానీ, ఇటు మైనింగ్ కానీ, లేకపోతే ఇంకా ప్రతి ఒక్కటి ఇసుక కానీ ఎక్కడ కూడా అందరి మీద కేసులు ఉన్నాయి, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి మీద లేదు. పైగా మీడియా మీటింగ్లు పెట్టి మాట్లాడుతున్న వ్యక్తి. మరి ఇట్లాంటి వ్యక్తి ఈయన కొడుకు ఎవరైతే సజ్జల భార్గవరెడ్డి ఈ రోజున అక్రమ మద్యం అంటే 2019 నుంచి 24 వరకు మద్యం కుంభకోణం జరిగింది ఒకటైతే, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వాన్ని ఇరికించే దిశగా జోగి రమేష్ ఏదైతే ఒక పన్నాగం పన్ని వీళ్ళు ఒక కథ రాసి దానికి ఇంకా ఈ రోజున ఎండ్ చెప్పేద్దాం, శుభం కార్డు వేద్దాం అనే టయానికి ముందే టీవీలో విలన్ ఒక ప్లాన్ చేస్తాడు. ఈ విధంగా చేద్దాము, ఇది ఈ టైంకి నేను వస్తాను, మీరు వాళ్ళని బట్టకరండి, వీళ్ళని బట్టకరండి, నేను వచ్చి అటాక్ చేస్తాను, ఇట్లాంటి ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసినప్పుడు ఈ మధ్యలో హీరో వచ్చేస్తాడు, వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయ్యిద్ది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి కూడా అదే అయిపోయింది. పాపం వీళ్ళు ఒక ప్లాన్ చేశారు జోగి రమేష్ గారి ఆధ్వర్యంలో. స్క్రీన్ ప్లే డైరెక్షను మరి ప్రొడ్యూసర్ జగన్మోహన్ రెడ్డి అయితే డైరెక్షన్ ఏమో జోగి రమేష్ అంట. దీనంతా మరి ఈ స్టంట్లు ఆర్టిస్టులు వీళ్ళందరూ ఎవరంటే ఇదిగో మన జనార్దన్ రావు, అద్దేపల్లి జనార్దన్ రావు, ఇంకో అతను టీడీపీ నుంచి సస్పెండ్ అయిన వ్యక్తి జయచంద్రారెడ్డి, వీళ్ళందరూ చేశారు. మధ్యలో హీరోలాగా చంద్రబాబు నాయుడు గారు ఎంటర్ అయ్యారు. వీళ్ళ పన్నాగం మొత్తం కూడా బట్టబయలైపోయింది. ఏం చేయాలో తెలియాలో దిక్కుదోచిన పరిస్థితిలో మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద నెట్టే పరిస్థితి. అడుగో జయచంద్రారెడ్డి ఉన్నాడు,
టీడీపీ బీఫామ్ ఇచ్చిన వ్యక్తి కాదా, మీ ఎమ్మెల్యే అభ్యర్థి కాదా, జయచంద్రారెడ్డి ఉన్నాడు ఇదొక్కటి తప్పించి ఇంకా వేరే ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనిపిస్తున్నారా, కూటమి ప్రభుత్వం వ్యక్తులు కనిపిస్తున్నారా? మరి ఆయన ఒక్కడిని పెట్టుకొని వీళ్ళు చూపిస్తుంది ఏంటి? జనార్దన్ రావు చెప్పాడు పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది అని. మరి వీళ్ళు సోషల్ మీడియాలో ఈ రోజున ఈ అసత్య ప్రచారాలు చేయటం ఏ విధంగా చూడాలి అంటే, ఆడపిల్లల పట్ల మీకు గౌరవం లేదు, రాష్ట్ర ప్రజల మీద మీకు ప్రేమ లేదు, మీకు కావాల్సింది ఏంటి? దోచుకోవటం, దాచుకోవటం. ఇదిగో ఇలాగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండాలి, పదవులు కావాలి, ప్రజల అవసరం లేదు, ప్రజాప్రతినిధులుగా ఉంటాం కానీ ప్రజలు మాత్రం గాలి కుదిలేస్తాం. ఈ రోజు జోగి రమేష్ గారు అంటున్నారు మేడం, నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ నకిలీ మద్యం స్కామ్ సంబంధించి, నేను ఎక్కడికి వెళ్ళి ఏ గుడికి వెళ్ళినా సరే ప్రమాణం చేయమన్నా చేస్తానని వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే ఏ గుడికి వెళ్ళి చేస్తాడు? జగన్మోహన్ రెడ్డికి ఆ మధ్య గుళ్ళు కట్టారు, ఆ గుళ్ళకి వెళ్ళి చేస్తానంటాడు చివరికి. వీళ్ళు ఇప్పుడు గుడికి వెళ్తానన్నాడు కదా, సరే రా గుడికి వెళ్దామంటే అబ్బెబ్బే నేను రాను, జగన్మోహన్ రెడ్డి కోసం ప్రత్యేకంగా గుళ్ళు కట్టారు కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఆ గుళ్ళకు వచ్చి అయితే ప్రమాణం చేస్తానని గుడి అన్నాను కానీ ఏ గుడి నేను చెప్పలేదు కదా అంటారు. తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ విధంగా మాట మార్చే మడని తిప్పం మాట తప్పం అంటే ఇట్లానే ఉంటాయి వీళ్ళ వ్యవహారాలంతా. ఏం చెప్తాడు జోగి రమేష్? ఈ రోజున చేసిన తప్పు చెబితే పోతుంది, ఆ చెవటం కూడా లేదు వీళ్ళకి. ఈ రోజున ఎలా దాన్ని కప్పిపుచ్చుకోవాలో అర్థం కాక ఎరుపులన్నీ. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంతకంటే ఎగిరెగిరి పడ్డాడు, ఇంతకంటే చెవు కోసిన మేకలాగరిశాడు. ఈ రోజున ఏమైంది? జడ్జి గారు ముందుకెళ్ళి బోర్ని ఏడ్చాడు, బాబాయ్ నన్ను వదిలిపెట్టండి అని. ఎందుకు వదులుతారు? ఎలా వదులుతారు? చేసింది క్లియర్గా అక్కడ మ్యాటర్ అంతా కనిపిస్తుంది కదా, ఛార్జ్ షీట్లు దాఖలు చేసింది కదా సిట్. మరి ఈ రోజున జోగి రమేష్ని కూడా అరెస్ట్ చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నాడు, టీడీపీ వర్గాలన్నీ కోరుకుంటున్నాయి. నిన్న సమావేశాలు అన్ని పెట్టుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ప్రజలందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి ఎందుకు అరెస్ట్ చేయరు? కరకట్ట మీద 100 మందిని వేసుకొని వచ్చి రాళ్లతోటి కారుల్లో జనాలను వేసుకొని వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయించిన పోయిన వ్యక్తి ఈ జోగి రమేష్. ఈ ఏదైతే ఈ అగ్రిగోల్డ్ భూములు తండ్రి కొడుకులు ఏ విధంగా కొట్టేశారో దాంట్లో ఎన్ని రకాల కేసులు ఉన్నాయో బయటికి తీయాలి. ఈ రోజున ఈ కేసు కాదు, గతంలో ఉన్న కేసులు కూడా బయటికి తీయాలి వీళ్ళ మీద. అవును. ఈ రోజున మళ్ళీ వీళ్ళు ఫేక్ ప్రచారాలు చేయించడం, ఫేక్ వ్యవహారాలు నడిపించడం సోషల్ మీడియా ద్వారా. ఈ రోజున అరెస్ట్ అయిన వ్యక్తులకి ఏం సంబంధం చెప్పు? వాళ్ళ ఫ్యామిలీ ఈ రోజున ఎంత ఇబ్బంది పడుతుంది? ఎందుకు? దయచేసి యువత ఆలోచించాలి, ఆలోచించి అడుగు వేయండి, మంచి వైపు అడుగు వేయండి, మీ ఫ్యామిలీని మీరు బాగా చూసుకోండి, ఇట్లాంటి వ్యవహారాల్లో జోక్యం చేయకండి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇవ్వద్దని చెప్పి ప్రజలందరూ నెత్తినోరు బాదుకుంటున్నారు. ఈ రోజున ఇట్లాంటి టైంలో ప్రతి ఒక్కరూ చాలా తస్మాత్ జాగ్రత్త అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రానికి హానికరం, వాళ్ళ సోషల్ మీడియా అత్యంత ప్రమాదకరం అనేది ఈ రోజున రాష్ట్రం అంతా ప్రచారంలో ఉంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.